హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ ట్రంప్ సెకండ్ టెన్యూర్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా చార్జ్ తీసుకున్న తర్వాత ఇండియాతో రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేయబోతున్నాడు అండ్ ఇండియాతో మరీ ముఖ్యంగా బయలాటరల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ముందుకు అడుగు అయిపోతున్నారంటే అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు. సో ట్రంప్ టెన్యూర్ 2016 to 2020 మధ్యలో ఉన్నప్పుడు డిఫెన్స్ పరంగా బెటర్ కోఆపరేషన్ అందించారు, డిఫెన్స్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో బెటర్ కోఆపరేషన్ అందించారు. కానీ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ని చాలా ఘోరంగా దెబ్బతీసేటువంటి జిఎస్పీ అనే ఒక మెకానిజం ఉంటుంది. ఇండియన్ ఎక్స్పోర్ట్స్ని ఆల్మోస్ట్ పెద్ద మొత్తంలో టారిఫ్ లేకుండా అమెరికా వాళ్ళు ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకునేదానికి ఆస్కారం ఉండేది. తద్వారా ఏంటంటే ఇండియా నుంచి ఎంఎస్ఎంఈ రిలేటెడ్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో పెద్ద మొత్తంలో అమెరికాకి వితౌట్ ఎనీ టారిఫ్స్ పెద్ద మొత్తంలో అక్కడికి ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల ఇండియాలో ఎంప్లాయ్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ ఎకనామిక్ గ్రోత్కి చాలా బెటర్ మేనర్లో హెల్ప్ అయింది. సో అమెరికా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ, లేకపోతే అమెరికాలో వచ్చేటువంటి ఇంపోర్ట్స్ ఏవైనా ఫ్రీగా రాకూడదు, ఖచ్చితంగా ప్రతి దాని మీద టారిఫ్ విధించాలనే ఒక ఉద్దేశంతో డొనాల్డ్ ట్రంప్ జిఎస్పీ అనే ఒక జిఎస్పీ జనరలైజ్డ్ సిస్టమ్ ప్రిఫరెన్స్ అనే ఒక మెకానిజం ఉండింది. ఇండియన్ ఎంఎస్ఎంఈ గూడ్స్ ఏవైతే ఉన్నాయో అమెరికాలో ఫ్రీగా ఇంపోర్ట్ చేసుకునేదానికి వితౌట్ టారిఫ్ బ్యారియర్స్ ఏం విధించకుండా ఉండేదాన్ని అమెరికా డొనాల్డ్ ట్రంప్ టెన్యూర్ 1లో దాన్ని అబాలిష్ చేసేసాడు. తర్వాత డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్టికులర్లీ ఒక 2-3 అగ్రిమెంట్స్ని ట్రంప్ టెన్యూర్లో అయితే అగ్రిమెంట్స్ అయితే ఇండియా అండ్ యూఎస్ఏ మధ్య కుదిరింది. ఆ డిఫెన్స్ విషయంలో కూడా ఎందుకు ఇండియాని ఇంతలా సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు ట్రంప్ టెన్యూర్ 1లో అంటే టు న్యూట్రలైజ్ ఆర్ టు మినిమైజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ చైనా ఇన్ ఇండో పెసిఫిక్ రీజియన్. ఖచ్చితంగా వాళ్లకు జపాన్, సౌత్ కొరియాతో పాటు ఆస్ట్రేలియాతో పాటు ఇంకొక కంట్రీ, అది కూడా మోస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అండ్ లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్గా ఉన్నటువంటి ఇండియాని ఈ బ్లాక్లో తీసుకుంటే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో ఇండో పెసిఫిక్ రీజియన్లో చైనీస్ యొక్క డామినేషన్ని తగ్గించాలంటే ఇండియా సపోర్ట్ ఉండాలి. అట్ ద సేమ్ టైం క్వాడ్ లాంటి గ్రూపింగ్లో ఇండియాని మెంబర్గా చేసుకొని క్వాడ్ విషయంలో ఇంటెలిజెన్స్ షేరింగ్ అవనివ్వండి, డిఫెన్స్ టెక్నాలజీ షేరింగ్ అవనివ్వండి, లేకపోతే డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి అగ్రిమెంట్స్ కుదుర్చుకున్నా అది అమెరికన్ బిజినెస్ యొక్క ఇంట్రెస్ట్ని ఆబ్వియస్గా అక్కడ ఇంబైబ్ అయింది. ఆ ఇంట్రెస్ట్ అమెరికన్ ఇంట్రెస్ట్తో పాటు డిఫెన్స్ టెక్నాలజీ పరంగా ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇండియన్ డిఫెన్స్ టెక్నాలజీని బెటర్ చేసేదానికి కొంత మొత్తంలో హెల్ప్ అయ్యాడు. కానీ ఈసారి ఈయన ట్రంప్ రెండోసారి ప్రెసిడెంట్గా అయిన తర్వాత ఒక 2-3 అంశాలు చాలా పెద్ద మొత్తంలో చాలా సీరియస్గా తీసుకున్నట్టు కనిపిస్తుంది. అందులో ఒకటి నెంబర్ 1 ట్రేడ్, నెంబర్ 2 వచ్చేసి ఇమ్మిగ్రేషన్, పని ముఖ్యంగా H1B వీసా అంశంలో. ఈ 2 ట్రేడ్ యాజ్ వెల్ యాజ్ H1B వీసా విషయంలో మాత్రం మనం అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకునే తక్కువ ఉంటే కానీ మనం అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసేవి ఎక్కువ మొత్తం. సో అమెరికా కానీ టారిఫ్లు పెద్ద మొత్తంలో 100% టారిఫ్ లేకపోతే 50% టారిఫ్ లేకపోతే ఏదన్నా టారిఫ్ కానీ ఇప్పుడు ఉన్న దానికంటే ఎక్కువ ఇంపోర్ట్స్ చేయగలిగితే డెఫినెట్గా ఇండియన్ ఎక్స్పోర్ట్స్ టు అమెరికా తగ్గేదానికి ఆస్కారం ఉంటుంది. దానివల్ల అమెరికాకి ఎక్స్పోర్ట్ తగ్గే కొద్దీ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పరంగా ప్రాబ్లం వచ్చేదానికి ఆస్కారం ఉంది ఇండియాలో. అట్ ద సేమ్ టైం ఇండియన్ ఎకనామిక్ గ్రోత్ రేట్ కూడా స్లగిష్గా పడిపోయేదానికి ఆస్కారం ఉంది. ఇంకోటి ఆల్రెడీ రూపీ డిప్రిసియేటెడ్ అగెన్స్ట్ డాలర్ వచ్చేసి ఆల్మోస్ట్ $86.86గా ఉంది. అది ఇంకా పెరుగుకుంటూ పోయి $90 to $100 మధ్యలోకి వెళ్ళేదానికి ఆస్కారం ఉంది. ట్రేడ్ పరంగా డొనాల్డ్ ట్రంప్ ఎలాంటి టారిఫ్స్ విధించినా ఇండియన్ ఎకానమీలో మరీ ముఖ్యంగా రూపీ డిప్రిసియేట్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం వస్తుంది, ఎకనామిక్ గ్రోత్ రేట్ కూడా ప్రాబ్లం వచ్చేదానికి ఆస్కారం ఉంది. అట్ ద సేమ్ టైం రూపీ ఎంత డిప్రిషియేట్ అయ్యే కొద్దీ అమెరికా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునే ప్రతి గుడ్, మరి ముఖ్యంగా అమెరికా నుంచి నవేడేస్ ఇండియన్ గవర్నమెంట్ ఈ స్టార్టెడ్ ఇంపోర్టింగ్ మోర్ క్రూడ్ ఆయిల్ యాజ్ వెల్ యాజ్ న్యాచురల్ గ్యాస్. ఇంపోర్ట్ చేసుకుంటున్న క్రమంలో ఖచ్చితంగా డాలర్ అప్రిషియేట్ అయ్యే కొద్దీ ఇండియన్ రూపీస్ డిప్రిషియేట్ అయ్యే కొద్దీ ఖచ్చితంగా $1కి ఎక్కువ రూపీస్ పే చేయాలంటే డెఫినెట్గా ఇండియాకి యుఎస్ఏకి మధ్య ట్రేడ్ డెఫిసిట్ అమాంతంగా పెరిగిపోయేదానికైతే ఆస్కారం ఉంది. సో ఆ డొనాల్డ్ ట్రంప్ తీసుకునే టారిఫ్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఈసారి అమెరికాతో ఇండియన్ యొక్క ట్రేడ్ గ్యాప్ ఏదైతే ఉందో, ట్రేడ్ డెఫిసిట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా పెరిగేదానికి ఆస్కారం ఉంది ఇఫ్ డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ కానీ పెద్ద మొత్తంలో విధించగలిగితే. ఇమిగ్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో H1B వీసా తీసుకుని అక్కడికి వెళ్ళి వర్క్ చేస్తున్న వాళ్ళ మీద ఇంటెన్స్ మేనర్లో స్క్రూటినీ చేసి ఈ H1B వీసా తీసుకుని అక్కడికి వెళ్ళి వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళ కపుల్కి కానీ పిల్లలు పుడితే వాళ్ళు న్యాచురల్గానే అమెరికాలో పుట్టిన వాళ్ళు అక్కడ సిటిజన్స్ అయిపోతున్నారు. సో ఆ ప్రాసెస్ని కర్టెల్ చేసేదానికి డొనాల్డ్ ట్రంప్ చాలా పెద్ద మొత్తంలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని తర్వాత ఇలా H1B వీసా ద్వారా అక్కడ వెళ్ళినప్పుడు పిల్లలు పుట్టిన వాళ్ళకి ఆ సిటిజన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం చాలా సీరియస్గా ముందుకెళ్ళేదానికైతే చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. తర్వాత ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెక్సికో లేకపోతే కెనడా లాంటి దేశాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళని కూడా కంట్రోల్ చేయాలనే ఒక ఉద్దేశం ఉన్నప్పటికీ దీనివల్ల ఈ H1B వీసాని ఎప్పుడైతే టైట్ చేస్తారో దానివల్ల ఎక్కువ ఎఫెక్ట్ పడేది వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే యుఎస్ వెళ్ళి పనిచేయాలనుకుంటున్నారో వాళ్ళ మీద మాత్రం పెద్ద మొత్తంలో ఎఫెక్ట్ అయ్యేదానికైతే ఆస్కారం ఉంది. తర్వాత ఇందాక నేను అర్లియర్ వీడియోలో చెప్పినట్టు ఇక్కడ ఎన్విరాన్మెంటల్
డొనాల్డ్ ట్రంప్ యొక్క సెకండ్ టెన్యూర్ ఏదైతే ఉందో ఎన్విరాన్మెంట్, క్లైమేట్ చేంజ్, తర్వాత బోర్డర్ కంట్రోల్, తర్వాత గ్లోబల్ ట్యాక్సెస్, తర్వాత హెల్త్ విషయంలో మాత్రం చాలా పెద్ద మొత్తంలో అమెరికన్ ఫార్మా కంపెనీస్ యొక్క ఇంట్రెస్ట్లను ప్రమోట్ చేసేదానికి డొనాల్డ్ ట్రంప్ చాలా బలంగా, చాలా దృఢంగా నిర్ణయించుకున్నట్టయితే చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఆల్రెడీ మనకు ఇండియాకు ఉన్నటువంటి జిఎస్పీ మెకానిజం ఏదైతే ఉందో దానికి ఆల్రెడీ క్యాన్సిల్ చేశాడు కాబట్టి దాన్ని మళ్ళీ రివైవ్ చేసేదానికి ఆస్కారం లేదు. ఈసారి ఇండియాకు ఉన్నటువంటి ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమన్నా లిబరల్ అంశాలు ఉంటే వాటిని ఎంతవరకు మళ్ళీ కర్టైల్ చేసేసి వాటి మీద శాంక్షన్స్ విధించేదానికి పూనుకుంటాడో ఇప్పటికైతే ఏది బయటికి రావట్లేదు. బట్ ఒకటైతే చాలా క్లియర్, ట్రంప్ సెకండ్ టెన్యూర్ అనేది మాత్రం ప్రపంచ దేశాలన్నిటికీ టు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే ఒక నినాదంతో వెళ్తున్నాడు కాబట్టి అమెరికన్ ఇంట్రెస్ట్ల కోసం, అమెరికన్ యొక్క వ్యాపారస్తుల యొక్క ఇంట్రెస్ట్ల కోసం పనిచేయడానికి ట్రంప్ పూనుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల మీద ఎఫెక్ట్ పడేదానికి ఉండి అలానే ఇండియా మీద కూడా ఎఫెక్ట్ పడేదానికి ఆస్కారం ఉంది. సో ఈ విషయంలో అమెరికాతో నెగోషియేషన్స్ ఇండియన్ డిప్లొమాట్స్ అవనివ్వండి, ఇండియన్ గవర్నమెంట్ అవనివ్వండి, అది బీట్ ఫారెన్ మినిస్టర్, ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్ యాజ్ వెల్ as ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా ఉండి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్తో ఎలాంటి చర్చలు జరిపి ఇండియాకి మేలు జరిగేదానికి ఎలాంటి అంశాలు పూనుకుంటారనేది మాత్రం వెయిట్ చేయాల్సిన అంశం. ఇప్పటికైతే అసలు ట్రంప్ చైనా అయితే విజిట్ చేస్తారని తెలుస్తూ ఉంది, వార్తలు అయితే వస్తున్నాయి. ఇండియాకు వచ్చే ఇండియన్ అడ్మినిస్ట్రేషన్తో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చర్చలు జరిపేదానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా ట్రంప్కి తర్వాత నరేంద్ర మోదీ మధ్య అయితే చర్చలు జరిగేదానికైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్స్ పర్టికులర్లీ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ అఫీషియల్స్ చాలా బలంగా ప్రయత్నిస్తున్నారు. ఆ మీటింగ్లో మాత్రము ఈ అంశాలన్నీ, అది ఇల్లీగల్ H1B వీసా అంశం అవనివ్వండి, ట్రేడ్ టారిఫ్లు అవనివ్వండి, క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ ఇష్యూ అవనివ్వండి, లేకపోతే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అంశాలు అవనివ్వండి, వీటన్నిటిని లేకపోతే రూపీ డిప్రిషియేషన్ అమాంతంగా పెరుగుకుంటూ వెళ్తుంది కాబట్టి వీటన్నిటిని కట్టడి చేసేదానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరీ ముఖ్యంగా ప్రైమ్ మినిస్టర్ అవనివ్వండి, ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్స్ ఎలా యుఎస్ఏ అడ్మినిస్ట్రేషన్ని కన్విన్స్ చేసి ఎంతో కొంత కన్సెషన్ తీసుకునేదానికి ఏమైనా ప్రయత్నిస్తారా అంటే ఖచ్చితంగా ట్రంప్ మోదీ మీటింగ్ వరకు వెయిట్ చేయాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. ఒకటి మాత్రం చాలా క్లియర్, ట్రంప్ ఈసారి ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్డర్ మొత్తాన్ని దెబ్బతీసేదానికి చాలా క్లియర్గా కనిపిస్తున్నాడు. సో నేను ఇందాక వీడియోలో చెప్పినట్టు ఖచ్చితంగా ట్రంప్ ఈవెన్ దగ్గర నుంచి మొదలుకొని WHO దగ్గర నుంచి మొదలుకొని WTO దగ్గర నుంచి మొదలుకొని ఏ ఒక్క మల్టీలేటరల్ ఏజెన్సీస్, ఏ ఒక్క గ్లోబల్ ఏజెన్సీని కూడా స్పేర్ చేసేదానికి సిద్ధంగా లేడు. ఏ ఒక్క ఏజెన్సీకి కూడా అమెరికా అంతకుముందు ఇచ్చినటువంటి సపోర్ట్ అవ్వనివ్వండి, అది స్మూత్ ఫంక్షనింగ్కి మానిటరీ సపోర్ట్ అవ్వనివ్వండి, లేకపోతే ఆ ఇన్స్టిట్యూషన్స్ యొక్క శాంక్టిటీని కాపాడేదానికి అమెరికాకు ఇచ్చినటువంటి సపోర్ట్ మొత్తం దాన్ని మెల్లమెల్లగా తగ్గించుకుంటూ వచ్చి ఈ మల్టీలేటరల్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా దెబ్బకొట్టేదానికి డొనాల్డ్ ట్రంప్ చాలా బలంగా ఉన్నాడని చాలా క్రిస్టల్ క్లియర్గా అయితే అర్థమవుతుంది. దీన్ని ప్రపంచంలో ఉన్నటువంటి ఇప్పుడు ఆపర్చునిటీగా ఉందని ఫీల్ అవుతున్నటువంటి బ్రిక్స్ అవనివ్వండి, యూరోపియన్ యూనియన్ అవనివ్వండి, లేకపోతే ఆఫ్రికన్ యూనియన్ అవనివ్వండి, ఇలాంటి దేశాలు లేకపోతే లాటిన్ అమెరికన్ కంట్రీస్ అవనివ్వండి, ఇవన్నీ కలిసి ఒక తాటి మీదకి వచ్చి డొనాల్డ్ ట్రంప్ యొక్క డెసిషన్ని ఏదన్నా మార్చేదానికి ఈ గ్రూపింగ్ కంట్రీస్ అన్నీ ఏమన్నా ప్రయత్నిస్తాయా లేదా అనేది రాబోయే రోజుల్లో కాలమే దీనికి సమాధానం చెప్పాలి. ఒకటి మాత్రం చాలా క్లియర్, డొనాల్డ్ ట్రంప్ 2.0 ఏదైతే ఉందో ప్రపంచం మొత్తాన్ని ఎఫెక్ట్ చేయబోతుంది. ఇండియాని అంతకంటే పెద్ద మొత్తంలో ఎఫెక్ట్ చేసేదానికైతే క్లియర్గా సూచనలు కనిపిస్తున్నాయి. దానికి ఎగ్జాంపుల్ ఒకటి, అమెరికా నుంచి మనము న్యాచురల్ గ్యాస్, క్రూడ్ ఆయిల్ ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. రూపీ డిప్రిషియేటెడ్ అగెన్స్ట్ ద డాలర్ ఏదైతే ఉందో అది అమాంతంగా తగ్గుకుంటూ వస్తుంది కాబట్టి పెరుగుకుంటూ వెళ్తుంది కాబట్టి డిప్రిషియేషను, దానివల్ల ఇండియన్ ఎకానమీ మీద మరీ ముఖ్యంగా డాలర్లో జరిగే ట్రాన్సాక్షన్ ప్రతిదీ ఇండియన్ ఎకానమీ మీద భారం పడుతుంది కాబట్టి ఖచ్చితంగా డొనాల్డ్ ట్రంప్ యొక్క మూవ్స్ ప్రతిదీ ఇండియన్ ఎకానమీకి డెట్రిమెంటల్గానే ఉండేదానికి ఆస్కారం ఉంది. చూడాలి దీన్ని నరేంద్ర మోదీ అడ్మినిస్ట్రేషన్ ఏమన్నా ఈ ఆర్డర్ని ఏమైనా చేంజ్ చేసేదానికి ప్రయత్నిస్తా అనేది. థ్యాంక్ యూ.